స్మెల్ కూడా అదిరిపోతుంది. సో ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎలా చేస్తారో అస్సలు అయితే తెలియదు అండి. ఇప్పుడు సో మంచి కాజ్ కోసం అని చెప్పి వాళ్ళ నలుగురు కూడా వచ్చారు. సో లక్ష్మి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ ఇంట్లోనే సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నారు కదా. స్టే హోమ్ స్టే సేఫ్ అన్న పద్ధతిని అయితే ఇంకొన్ని రోజులు పాటించండి. అండ్ ఈ రోజు వచ్చేసి సాటర్డే అన్నమాట. టైం వచ్చేసి 6 అలా అవుతుంది, 6 in the evening. సో మార్నింగ్ నుంచి అలా సరిపోయింది అనమాట. వీకెండ్ కదా, సో హ్యాపీగా లేట్గా లెగవడం, రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ లేదు అంటే డైరెక్ట్గా బ్రంచ్కి స్కిప్ అయిపోవడం, అలానే జరిగింది అనమాట ఈ రోజు కూడా. సో మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు. సో ఈ రోజు వచ్చేసి జస్ట్ మేము బ్రంచ్ చేసేసాము అనమాట. ఈజీగా అయిపోయే టొమాటో పప్పు చేసేసుకున్నాం, హ్యాపీగా ఉడియాలు వేగించేసుకున్నాం. సో ఆ రెండు కాంబినేషన్ సరిపోతుంది కదా, ఇంకైతే ఏమీ అవసరం లేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే స్నాక్స్ టైం అయింది కదా, సో నాకు వచ్చేసి మోమోస్ తినాలి అనిపించింది అనమాట. అందుకే మొన్న క్యాబేజీ కూడా తెచ్చుకున్నాము. సో చూపించాను కదా గ్రాసరీస్ తెప్పించిన బ్లాగ్లో. సో దానికోసం అనే తెప్పించాను అనమాట. మోమోస్ తిని చాలా రోజులైంది. నేనైతే ప్రీవియస్ బ్లాగ్ లో కూడా చెప్పాను కదా, మా పాత ఆఫీస్ లో నాకు బాగా అలవాటు అయింది అని చెప్పి. సో కాఠ్మండు మోమోస్ అని అమ్ముతారు అనమాట. నాకైతే చాలా ఇష్టం తెలుసా. విత్ శాండ్విచ్ ఎంత పిచ్చో, కాఠ్మండు మోమోస్ కూడా అంతే ఇష్టం అని చెప్పాలి. సో అవి అయితే చాలా రోజులైంది చేసుకొని, అందుకే ఈరోజు అవి చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇది అయితే చాలా చాలా సింపుల్ రెసిపీ అనమాట. ప్రస్తుతానికైతే మాత్రం స్టీమ్ చేసిన మోమోస్ని అయితే చూపిస్తాను. బట్ నాకైతే మాత్రం ఫ్రైడ్ మోమోస్ కూడా తినాలని ఉంది. సో చూద్దాం, టైంని పట్టి కుదిరితే అవి కూడా చేస్తాను, లేకపోతే దీంతో కంటిన్యూ చేసేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కిచెన్లోకి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను. సో ఇదైతే కొద్దిగా టైం పడుతుంది. సో కొంచెం టైం ఉన్నప్పుడు చూసుకొని చేసుకోండి, ఎందుకంటే వెజ్జెస్ కూడా కట్ చేసుకోవాలి కదా. సో అందుకనే అన్నమాట. సో ఇది అయితే చాలా చాలా సింపుల్. క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా జీలకర్ర అండ్ పచ్చిమిర్చి. సో వీటితో అయితే అయిపోతుంది స్టఫింగ్ కి. అండ్ అవుటర్ పోర్షన్ కి ఆబ్వియస్లీ మైదా పిండి. సో వీటితో అయితే సరిపోతుంది. అండ్ ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. సో ఇవే అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి నా స్టైల్లో చూపిస్తాను. సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, ఇది వచ్చేసి నా స్టైల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే వెజెస్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో క్యాబేజ్ ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనమాట. అండ్ క్యారెట్ తురుముకోవాలి. పీసెస్గా అయితే అస్సలు పనికిరాదు, అట్లీస్ట్ నాకైతే నచ్చదు. బెటర్ తురుముకోవడం, కొద్దిగా ఉంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. అండ్ పచ్చిమిర్చి, సో మనకి స్పైసీనెస్ అంతా ఈ పచ్చిమిర్చియే బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా కొద్దిగా అల్లం, కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవచ్చు, లేదా విడివిడిగా తీసుకోవచ్చు. నా దగ్గర వెల్లుల్లి లేదు. అండ్ ఉల్లిపాయ కూడా ఇంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నమాట. సో ఇవి మనకు కావాల్సిన వెజ్జెస్ అన్ని మంచిగా అయితే కట్ చేసేసుకున్నా. సో మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పుదీనా, కొత్తిమీర, ఇంకా ఏమన్నా మీ ఇష్టం అనమాట. సో నాకైతే ఇవి సింపుల్గా పెట్టేద్దాము అని చెప్పి ఇది చూపిస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్తో కూడా సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా, నిజంగా ట్రస్ట్ మీ. అండ్ కావాలి అనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. కట్ చేయడం అయితే అయిపోయింది. వెజ్జెస్ చాలా సింపుల్. సో ఇలా కట్ చేసుకొని ఇంకా మనమైతే కొద్దిగా వేపుకుందాము అనమాట, లేకపోతే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది. నాకు ఇలానే ఇష్టం. వేపి అంటే ఒక 25% 30% దాకా కుక్ చేసి స్టీమ్ చేసుకోవడమే, అంతే. నేను చూసిన చాలా ఛానల్స్ లో ఏంటి అంటే ఇవన్నీ వేపకుండా పచ్చి వాటిని మిక్స్ చేసేసి స్టఫ్ చేసేస్తారు అనమాట. నాకు అలా నచ్చదు, అందుకే నేనైతే కొద్దిగా వేపుతాను. ఇప్పుడైతే నేను వీటిని అన్నిటినీ వేగించేస్తాను. ఆ తర్వాత ఎలా చేసుకుందాము అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న వెజెస్ అన్నిటిని వేగించేసుకోవాలి అనమాట. సో దానికోసం ఏంటి అంటే పాన్ పెట్టేసుకొని ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాను అనమాట, సో దట్ ముక్కలు అవన్నీ వేసినప్పుడు అడుగంటి పోకుండా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత ఇంకా మిగిలిన వెజెస్ అన్నిటిని యాడ్ చేసుకోవడమే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయని వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ తీసుకోండి, సో దట్ ఇంకా వేరే
సాస్ ఏమీ లేకుండా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసాను, అల్లం వేసాను. అండ్ మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, అవన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి. మరీ ట్రాన్స్పరెంట్ అవసరం లేకపోయినా ఒక 75% కుక్ కావాలి. ఆ తర్వాత కొద్దిగా క్యారెట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు అండి, అందుకే మనం ఇలా ఫ్రై చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. సో ఇది కూడా మంచిగా మగ్గాలి. సో ఇదేంటి అంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికిస్తే బాగుంటుంది. సో నేనైతే అంతసేపు ఉడికించాను అనమాట. సో ఇక్కడ అంతా కూడా మంచిగా అన్నీ కలుపుకోవాలి. అండ్ ఆల్సో మూత పెట్టేసుకొని ఆ ఆవిరికి ఉడికేటట్టు చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ డ్రై ఫ్రై కూడా చేయొచ్చు, బట్ ఇది అయితే బెటర్, తొందరగా మగ్గిపోతుంది కూడా. అండ్ ఆల్సో మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి అని అనిపించింది. సో ఒకసారి కలిపెట్టేసుకుంటున్నాను కదా, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇది వచ్చేసి 5 మినిట్స్ తర్వాత అనమాట. సో ఇలాగే ఇంకొకసారి మగ్గించుకొని పక్కన పెట్టేసుకోండి. మరీ ఓవర్ కుక్ అయితే చేసుకోవద్దు. అండ్ సాల్ట్ అయితే ఇందాక యాడ్ చేశాను, అది చెప్పడం మర్చిపోయాను. అండ్ చెప్పాను కదా, ఓవర్ కుక్ మాత్రం చేసుకోవద్దు, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి చాలు. ఇప్పుడు వచ్చేసి పిండి కలిపేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్ అనమాట. మైదా పిండిని తీసుకొని మనకి ఎన్ని కావాలి అనుకుంటే దానికి సరిపడే పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న దానికి అయితే నాకు 10 దాకా వచ్చాయి అనమాట. తర్వాత మళ్ళీ కలుపుకున్నాను, అది చూపించలేదు. సో ఈ పిండిలో ఏంటి అంటే కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ కలుపుకున్నాను అనమాట. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవడమే. ఆయిల్ ఏంటి అంటే స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది కదా అని వేసాను, అది మీ ఇష్టం, ఆప్షనల్ అని అనుకోవాలి. సో ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అనమాట. దాదాపు ఒక 5 మినిట్స్ అయితే కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ దాకా రెస్ట్ ఇవ్వాలి అనమాట. కావాలి అనుకుంటే పైన ఆయిల్ గ్రీస్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. హమయ్య, పిండి అయితే కలిపేసుకున్నాను. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ఒక 30 మినిట్స్ దాకా అయితే రెస్ట్ ఇవ్వాలి అనమాట. సో ప్రస్తుతానికి దాన్ని అక్కడ పెట్టేసి అంతలోపల ఈ కర్రీని చల్లారుద్దాము. అండ్ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే పిండిని కలిపేస్తున్నాను అనమాట. చూడండి ఎంత పొంగిందో, అండ్ ఆల్సో మెత్తగా ఉంది కదా. సో ఇప్పుడు వీటిని ఏంటి అంటే చిన్న పోర్షన్స్గా కట్ చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవడమే అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ కొద్దిగా స్టిక్కీ అయిందేమో అనిపించింది, అందుకని చెప్పి కొద్దిగా మైదా పిండిని అలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నార్మల్గా మంచిగా కలుపుకుంటే ఇలా అవ్వకూడదు, బట్ ఎందుకో అట్లా అయిపోయింది. సో దాని సహాయంతో నేనైతే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట. చిన్న పూరీలు, చిన్న చపాతీ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాగా. అండ్ మరీ ట్రాన్స్పరెంట్గా వద్దు, మరీ మందంగా వద్దు అనమాట. సో మీడియంగా ఉండేటట్టు. అండ్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా కర్రీ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి అనమాట. సో చూస్తున్నారు కదా, వీటి అంచులని మనం చీర కుర్చీలు ఎలా మడతేస్తాము, సో అట్లా మడతేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇలా చేశారు అంటే గనక సో మొత్తం చివరి దాకా వచ్చేస్తుంది. ఆ చివరి దాన్ని కూడా పట్టేసుకొని ఇట్లా తిప్పుకొని రౌండ్గా పెట్టేసుకోవడమే, అంతే. ఇంత సింపుల్ గా ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకోవడమే అనమాట. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను చూపించింది, ఇంకొకటి వచ్చేసి వేరే రకంగా ఉంటుంది అనమాట. ఏంటంటే హాఫ్ వేలో ఎడ్జెస్ ని చుట్టేసి మిగిలిన పార్ట్ మొత్తాన్ని స్టిక్ చేసేస్తాము. సో అలా అనమాట. సరే అయితే నేను ఒకసారి అన్ని చేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ వేలో మడతేయడం చూపిస్తున్నాను. సో దీనికి కూడా ఇందాక చెప్పినట్టుగానే కొంచెం చివర్ల వరకు అంటే హాఫ్ పోర్షన్ వరకు ఇలా కుర్చీలాగా పెట్టేసేసి అండ్ మిగిలిన పోర్షన్ని ఇలా మొత్తం జాయిన్ చేసేయడం అనమాట ఆ కుర్చీలతో. సో ఇది వచ్చేసి కొద్దిగా పొట్లం లాగా వస్తుంది. యూజువల్గా ఇలా వచ్చేసి నేను పన్నీర్ మోమోస్ చేయడం చూశాను, బట్ ఎలా చేసినా ఒకటే లేండి. అండ్ మిగిలినవన్నీ కూడా నేనైతే చేసి పెట్టేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, ముచ్చటగా. నాకు కూడా బాగా అనిపించింది. సో ఇలా 2 షేప్స్లో చేశాను అనమాట. ఇంకా చాలా షేప్స్ చేస్తుంటారు, ఇవైతే ఫేమస్, ఎక్కువ రన్ అవుతూ ఉంటాయని చెప్పచ్చు. వెజ్ మోమోస్ యాక్చువల్గా అయితే ఈ రౌండ్ షేప్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మనకి ఇవి చూస్తే మోదక్స్ కూడా గుర్తొస్తాయి కదా. సో మోమోస్ చేయడం అయితే అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ చిన్నవి చేశాను అనమాట, తర్వాత మళ్ళీ పెద్దవి చేశాను. అండ్ 2 షేప్స్లో చేశాను కదా, సో అర్థమై ఉంటుంది కదా మీకు. యూజువల్గా అయితే 2 షేప్స్లో చేస్తారు. సో అవే ట్రై చేశాను.
చూడడానికి అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు దీన్ని వచ్చేసి ఉడకపెట్టాలి అనమాట. సో నార్మల్గా అయితే స్టీమర్ యూజ్ చేస్తారు కదా, అందరి ఇళ్ళల్లో అయితే ఉండవు కదా, అందుకని చెప్పి నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నాను మీకు. మా ఇంట్లో కూడా లేదండి స్టీమర్. సో ఏంటి అంటే ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్, మనం ఇడ్లీలు ఆ హోల్స్లో ఎలా పెడతామో జస్ట్ ఇది గ్రీస్ చేసేసి ఈ ఒక్కొక్క పౌచ్ లాంటి దాన్ని అక్కడ ప్లేస్ చేసేయడమే అనమాట. అండ్ ఒక 10 minutes స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసామంటే అంతే అయిపోతుంది. చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫ్రైడ్ మోమోస్ చేద్దాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మధ్యలో కొంచెం డైవర్షన్ వచ్చింది అనమాట. సో కాల్ వచ్చేసేసరికి, సో అందుకని అయితే ఫ్రైడ్ మోమోస్ చేయట్లేదు. ఈసారి చూద్దాంలేండి. సో ప్రస్తుతానికైతే మాత్రం వీటిని స్టీమ్ చేసేస్తాను. చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా టేస్టీ. సో నేను వచ్చేసి ఇడ్లీ పాత్రల్ని తీసుకున్నాను. సో దాంట్లో ఏంటి అంటే ఆ ప్లేట్స్లో ఒక్కొక్క ఆయిల్ డ్రాప్ వేసి గ్రీస్ చేస్తున్నాను అనమాట. సో దట్ మనం అవి పెట్టినప్పుడు అతుక్కుపోకుండా ఉంటాయి. అండ్ ఇంకా నార్మల్గా మనం ఇడ్లీ ఎలా పెడతామో అలాగే సో అన్నిటినీ ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 minutes ఉడికించుకోవడమే. సో ఇదైతే ఇప్పుడు పెట్టేశాను. ఇంకొక 10 minutes ఉడికించేసాక అప్పుడు చూస్తే అయిపోతుంది. సో అంత లోపల నేను వచ్చేసి డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను. పొద్దున చేసిన కర్రీ అయితే ఉంది. సో ఓన్లీ జస్ట్ రైస్ పెట్టుకోవడమే. అండ్ ఆల్సో తెలుసా ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీకి పోసాను. అంటే మొన్ననే పప్పు తెప్పించాను కదా, సో బాగా వాడుతున్నాను అనమాట. సో చూడాలి ఇప్పుడు బాగా వస్తే కనుక హ్యాపీగా తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కూడా హ్యాపీగా 1 week ఒకసారి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో నాకైతే చక్కగా గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్లో ట్రై చేశాను అనమాట, అప్పుడు ఎందుకో బాగాలేదు. అదే చెప్పాను కదా, నేను వచ్చేసి 4 to 5 hours నానపెడుతున్నాను అనమాట పిండి వచ్చేసి, పప్పు వచ్చేసి. సో మేబీ అది ప్రాబ్లం అవుతుందేమో. బట్ రీసెంట్గా 2-3 times దోశలు వేసినప్పుడు మాత్రం 8 hours 9 hours అట్లా నానపెట్టేసరికి మంచిగా వచ్చింది. సో అది టెస్ట్ చేద్దామని ఈరోజు అయితే 11కి అలా పోసినట్టున్నాను ఇడ్లీ పిండి. సో చూడాలి 10 o'clockకి అలా వేస్తాను. సో దాదాపు 9 hours 10 hours అలా అవుతుంది కదా. సో చూద్దాం ఎలా అవుతుందా అని చెప్పి. సో నేనైతే ఈ మోమోస్ కోసం వెయిట్ చేసిన. అండ్ ఇది వచ్చేసి తెలుసా షెజ్వాన్ చట్నీ ఉంటుంది కదా, దాంతో తినండి అదిరిపోతుంది. యాక్చువల్లీ నా దగ్గర అది లేదు, అందుకని చెప్పి నేను ఏం చేశాను అంటే మిర్చి ఎక్కువ వేసేసాను అనమాట. స్పైస్ అంతా కూడా స్టఫ్ ద్వారానే వచ్చేస్తుంది. ఇంకా ఎక్స్టర్నల్ చట్నీస్ కానీ సాసెస్ కానీ ఏం అక్కర్లేదు. చాలా మంది సాస్తో తింటారు అనుకుంటా, బట్ స్పైసీగా ఉంటే దేంతోనే ట్రై చేయండి, అదిరిపోతే తెలుసా. నేనైతే తెలుసా ఆఫీస్లో చెప్పాను కదా పాత కంపెనీలో ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని అని చెప్పి నోట్లో నుంచి పొగలు వస్తున్నా అంటే చెమటలు పట్టి ఉఫు ఉఫు అని అనుకుంటున్నా సరే కూడా అయినా తినేదాన్ని తెలుసా. ఆ చట్నీతో చాలా బాగుంటుంది, ఉఫు ఉఫు అని ఊదుకొని తింటా అని అనేదాన్ని అనమాట. ఫ్రెండ్స్ ఎవరండి ఎందుకంత కష్టపడుతున్నావు అంటే అందరి పరిస్థితి అంతే, ఎందుకో అదొక ఎడిక్షన్ లాగా అయిపోతుంది. సో ఇది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను. సో రిలీజ్ చేసేయాలి. ఇంకా కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ చేసేసి ఎడిట్ చేసేసి పెట్టేయాలి. సో నేను ఆ పని చూస్తాను పొయ్యి మీద పని అయ్యే లోపల. అండ్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి అలా సాగింది అనమాట. ఇది వచ్చేసి 10 minutesలోనే అయిపోయింది. ఇదేంటి అంటే జస్ట్ అమెండ్మెంట్స్ అనమాట. అందుకే ఇంకా అలా మహేష్ నేను మాట్లాడుకుంటూ అలా సరదాగా కంప్లీట్ చేశాను. అదర్వైజ్ పక్కన డిస్టర్బెన్స్ ఉంటే కనుక అస్సలు చేయలేమండి. నిజంగా నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, బట్ మాకైతే ఇక్కడ అంత డిస్టర్బెన్సెస్ ఏమి ఉండదు. సో హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆ విషయంలో అయితే మాత్రం. ఎడిటింగ్ అదంతా కూడా అయిపోయింది. అంతలోపల 10 minutes అయిపోయింది కదా. యాక్చువల్లీ 10 minutesలోనే ఎడిటింగ్ చేస్తాను కాదండి, రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసాను. సో ఇది ఒకసారి చూద్దాం అని చెప్పి, దాదాపు అయిపోయి ఉండాలి, చూద్దాం. సో అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, లేకపోతే మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సో బేసిక్గా ఏంటి అంటే పైన లేయర్ మనం తినడానికి వచ్చేట్టుగా ఉండాలి, అది అనమాట. సో ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది కదా, ఇందాక వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అండ్ ఆల్సో కలర్ కూడా చేంజ్ అయింది కదా, అండ్ అర్థమైపోతుందిలేండి. సో మంచిగా అయ్యాయి, కుక్ అయ్యాయి, అర్థమైపోతుంది. సో సర్వ్ చేసేసుకుందాం. మళ్ళీ వేడి చల్లారిపోతే అంతగా బాగుండకపోవచ్చు. యాక్చువల్గా నేను వచ్చేసి ఇప్పుడు క్యాబేజ్తో చేశాను కదా, మీకు కావాలి అనుకుంటే ఏదైనా బేసిక్ ఇంగ్రీడియంట్ వేరే తీసుకోవచ్చు, లైక్ పన్నీర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆఫ్ యువర్ చాయిస్ అనమాట.
కానీ దీంతో మాత్రం చాలా బాగుంటుంది. క్యాబేజ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే పన్నీర్ మోమోస్ ఒకసారి టేస్ట్ చేశాను కానీ నాకు అంతగా నచ్చలేదు. సో అందుకే నేను దీనికే ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. సరే నేనైతే ఇవి సర్వ్ చేసేసుకుంటాను వేడి వేడిగా. అండ్ వెజ్ మోమోస్ అయితే యమ్మీ లుక్ ఉన్నాయి కదా, సో టేస్ట్ కూడా అలానే ఉంది అండి. అండ్ ఇది వచ్చేసి పక్కా స్ట్రీట్ స్టైల్ అనమాట. సో అర్థమైపోతుంది చూస్తే మోమోస్ తినే వాళ్ళందరికీ ఈ లుక్ అయితే మాత్రం. Here we go. చూడండి ఎంత బాగున్నాయో కదా. యాక్చువల్గా ఇది అయితే కారంగా ఉండే సాస్తో కానీ దేంతో అయినా తింటే బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇలానే తినేస్తాం. వేడి వేడిగా ఉంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. సో ఎంజాయ్ చేసేసాక మళ్ళీ మాట్లాడతాను. మహేష్కి తీసుకెళ్ళిపోతున్నా. మహేష్, వెజ్ మోమోస్ రెడీ. Cheese. సో అలా వేడి వేడిగా ఉన్నా సరే నోట్లో వేసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తినడం, కారంగా ఉన్నా చెమటలు పడుతూ ఉన్నా ఎలా ఉన్నా కూడా అలా ఊదుకుంటూ తినడం మాత్రం బాగుంటుంది. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా ఒక వీడియో చూసాను అనమాట, సుమక్క ఛానల్లో వచ్చింది. సో నిజంగా కదా మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా, నాకు ఆ థాటే గుర్తొచ్చింది అనమాట. ఏంటి అంటే తను గేమ్ షోస్ ఎక్కువ కండక్ట్ చేస్తారు అండ్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో కూడా చక్కగా ఆన్లైన్లో ఎవరి ఇళ్లలో వాళ్ళ షూట్ చేసిన వీడియో బైట్స్ని తీసుకొని అన్ని క్లబ్ చేసి ఒక మంచి రియల్ టైం ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అలా ప్రెజెంట్ చేశారు. నిజంగా ఆ ఎడిటర్ కానీ లేకపోతే కాన్సెప్ట్ డిజైన్ చేసిన వాళ్ళకి అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అని చెప్పాలి. బాగా ఎడిట్ చేశారు. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన మన యాంకర్స్కి కూడా నిజంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏం చేస్తాంలే అని కూడా ఆగకుండా సో మంచి కాజ్ కోసం అని చెప్పి వాళ్ళ నలుగురు కూడా వచ్చారు. సో కాజ్ ఏంటి అనుకుంటున్నారా, మీరు అందరూ వీడియో చూసే ఉంటారు కదా. సో కాజ్ ఏంటి అంటే ఆ వీడియో ద్వారా జనరేట్ అయిన మనీని సో ఫండింగ్కి ఇస్తున్నారు అనమాట. గుడ్ కదా, వాళ్ళ కంట్రిబ్యూషన్ డిఫరెంట్ వేస్లో చూపించడం అనేది బాగా అనిపించింది నాకు కూడా. అండ్ నేను వచ్చేసాను ఇప్పుడు కిచెన్లోకి. ఎందుకు అంటే దోశ పిండి వేయడానికి, సారీ ఇడ్లీ పిండి వేయడానికి. సో లాస్ట్ పని అదే కదా, సో అది కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ రేపు వచ్చేసి ఆఫీస్ ఉంటుంది కాబట్టి హడావిడి అయిపోతుంది కదా. సో ఇడ్లీ అయితే శుభ్రంగా పొయ్యి మీద పెట్టేస్తే అదే అయిపోతుంది కదా అని చెప్పి ఇడ్లీకి పోసాను అనమాట. అండ్ నేనైతే అది వేసేసుకుంటాను. సో నాకైతే మాత్రం అసలు మన అమ్మ వాళ్ళు ఎలా చేసి ఉంటారో కదా ఇన్ని ఇయర్స్. కొన్నిసార్లు అయితే అసలు పని మనుషులు కూడా లేకుండా వాళ్ళే చేస్తూ ఉంటారు. అయినా అసలు వాళ్ళకి అంత ఓపిక ఎలా వస్తుందో అనిపిస్తుంది. ఈ వారం 10 రోజులకే ఏంటో అసలు చేయలేకపోతున్నాం, ఇంత పని చేస్తున్నామా అని ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇంకా వాళ్ళ గురించి తలుచుకుంటే అసలు గ్రేట్ కదా అనిపించింది. సో నేనైతే ఇక్కడ ఇంకా వేసేసి పిండి అంతా కలిపేసి రెడీగా చేసేసుకున్నాను అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళకి మాత్రం. సో నాకు తెలిసి ఖచ్చితంగా మీ అందరు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో నేనైతే ఇంకా పిండి పని చేసేసుకొని ఈరోజు వచ్చేసి డిన్నర్ చాలా లేట్గా తిన్నాము అనమాట. సో ఇక్కడ వచ్చేసి మహేష్ తొందరగా తినేశారు, నేనే కొద్దిగా లేట్ చేశాను. మోమోస్ తిన్నాను కదా, సో కొంచెం టమీ ఫుల్ అయింది. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు ఎలా చేస్తారో అస్సలు అయితే తెలియదు అండి. ఇప్పుడు మనంతలో మనం చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది కదా. సో అంతే ఈరోజుకి వీడియో. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? స్టే హోమ్, స్టే సేఫ్, బై బాయ్.